హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్యరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లజ్నవా గారు తన కొడుక్కి మన అగ్ని ప్రమాదం జరిగింది అందరికీ తెలుసు, మార్క్ శంకర్కి. దాని నుంచి బయటికి కోలుకున్నాడు. దానికి తిరుమలలో తలనీలాలు ఇవ్వడమే కాకుండా 17 లక్షలు అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. దానికి మీరేమంటారు? బేసిక్గా భారతదేశం పితృస్వామిక వ్యవస్థ. అవును, భర్తని యజమాని అంటారు. సో ఆవిడ రష్యాకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లజ్నోవా గారు భర్తని ఎంతగా ప్రేమిస్తుందో, తన దేశం కాకపోయినా భారతదేశ సంస్కృతిని సంప్రదాయాలని చాలా గౌరవిస్తూ ఆయన సతీమణిగా ఆయన హుందాతనాన్ని తగ్గట్టుగా ఒక రకంగా అంతకంటే ఎక్కువగానే చాలా తగ్గించుకొని తను క్రిస్టియన్ అయినప్పటికీ నా భర్త ఏదైతే విశ్వసిస్తారో నేను ఆయనలాగానే విశ్వసిస్తాను, నేను క్రిస్టియన్ కావచ్చు గాక, నా భర్త నమ్మే దైవాన్ని నేను అలాగే నమ్ముతాను, ఎందుకంటే పతియే సర్వస్వం అంటారు మన ఇండియాలో. సో తన యొక్క వ్యక్తిగత అంశాలని పక్కన పెట్టి తన భర్త కోసం, తన కుమారుడి కోసం, అంటే కుమారుడు అంత పెద్ద అగ్ని ప్రమాదం నుంచి, అంటే ఈ లంగ్స్లోకి ఆ పొగ కూడా వెళ్ళిందంట, అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం నిజంగా చాలా అందరికీ ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఆయన అభిమానులు కావచ్చు, రాజకీయంగా ఆయన ఇష్టపడే వ్యక్తులు కావచ్చు. అయితే ఆవిడ తను క్రిస్టియన్ అయినప్పుడు కూడా హిందూ మతాన్ని అంతగా రెస్పెక్ట్ చేస్తూ, అంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం అంటూ ఒక రకంగా హిందూ మతాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకున్నట్టుగా ఆయన మాట్లాడారు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదేమైనప్పటికీ కూడా తన భర్తని అత్యంత ఇష్టంతో, ప్రేమతో, ఎంతో గౌరవించి ప్రేమించేటువంటి వ్యక్తిగా తను నిలిచింది. తన కుమారుడి సెక్యూర్ అయ్యారు. ఆయన సెక్యూర్ అయిన తర్వాత మార్క్ శంకర్ అని కూడా పెట్టారు. అంటే అక్కడ హిందూ క్రిస్టియన్ పేరు మిళితమైంది. శంకర్ మార్క్ శంకర్. మార్క్ అంటే అది క్రిస్టియన్ నేమ్, శంకర్ అంటే హిందూ నేమ్. అంటే సెక్యులర్ భావజాలాన్ని తెలియజేస్తుంది ఆ పేరు. తన భర్త ఏదైతే సనాతన ధర్మాన్ని రీసెంట్గా ఆయన భుజాల మీదకి ఎత్తుకున్నారో అంతే స్థాయిలో ఈవిడ కూడా గౌరవిస్తూ తన పర్సనల్ విషయాన్ని పక్కన పెట్టి భర్తకి అంటే సర్వస్వం తన శిరస్సు అయినట్టుగా, తన హెడ్ నా భర్తే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఆవిడ అంత మాత్రమే కాదు, గౌరవించడమే కాదు, డిక్లరేషన్ మీద సైన్ చేయడమే కాదు, 17 లక్షలతో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయటం మాత్రమే కాదు, ఆవిడ స్వయాన తల నీలాలు కూడా సమర్పించింది. అంటే దీన్ని బట్టి ఎంతగా తను కమిటెడ్గా సర్వీస్ చేస్తున్నారో, ఒక ఉప ముఖ్యమంత్రి భార్యగా ఎంతగా ఆవిడ రాష్ట్ర ప్రజలకు ఒబిడియన్స్ ప్రదర్శిస్తున్నారో ఆవిడ చేయించింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ ఎంత ప్రేమిస్తుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు, ఆయన అంత గౌరవిస్తుంది. మనం గమనించినట్లయితే ఆవిడ ఎక్కడ కూడా రష్యన్ని అనిపించట్లేదు. ఆ నుదుటిని బొట్టును కావచ్చు, చీర కట్టుకునే విధానం కావచ్చు, మెడలో పూసల దాంట్లో ఇప్పుడు మనం సాధారణంగా మన ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఎలా ఉంటారో ఆవిడ కూడా అలాగే అలంకరించుకుని ఉన్నారు కదా. ఇంకొకటి ఏంటంటే అండి, మన రాష్ట్రంలోనే చాలామంది క్రిస్టియన్స్ అయితే ప్రసాదాన్ని స్వీకరించరు, గుడిలో ప్రసాదాన్ని కానివ్వండి ఇంకేదైనా స్వీకరించరు. అలాంటిది ఈవిడ పుట్టుకతోనే క్రిస్టియన్. మన సనాతన ధర్మాన్ని నమ్మడమే కాదు, ఆచరించడమే కాదు, ఆ ప్రసాదాన్ని నలుగురికి వడ్డించి ఈవిడ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించారు కదా, దానికి మీరేమంటారు? అదే ఇందాక అంటే భర్తే సర్వస్వం, తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించింది కనుక. అంటే బైబిల్లో ఉంటుందండి, విగ్రహానికి అర్పించింది తినొద్దు అని ఉంటుంది. అందుకే క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేసిన వ్యక్తులు ఆ బైబిల్లో ఉన్న ఆజ్ఞని మీరరు అనమాట. చాలా మంది తెలియక ఎందుకు తీసుకురంటారులే కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఉంటుంది బైబిల్లో. అంటే చెప్పింది మీరటమే. మీరు ఒక ఆజ్ఞ ఇచ్చారనుకోండి మీ టీంకి, దాన్ని వాళ్ళు బ్రేక్ చేశారనుకోండి మీకు కోపం వస్తుంది. మీరు ఒక టీమ్ లీడర్ కావచ్చు, ఒక CEO కావచ్చు. అట్లాగా బైబిల్లో విగ్రహార్పితమైంది తినొద్దు అని ఉంటుంది. సో తినకూడదు కాబట్టి వాళ్ళు తినరు, అది రూల్ అది. సో దాన్ని కూడా ఆవిడ బ్రేక్ చేశారనంటే తన వ్యక్తిగత భక్తి జీవితాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు.
అంటే నాకు భర్తే సర్వస్వం, భర్త తర్వాతే నాకు రిలీజన్ కూడా ఓకే అనేది ఆమె ఇంటెన్షన్ అనమాట. ఓకే సో బైబిల్లో ప్రకారం ఏంటంటే విగ్రహార్పితం తినకూడదు కాబట్టి క్రిస్టియన్స్ తీసుకోరు దాన్ని అంతే. ఓకే ఇస్లామ్స్ కూడా అంతే, విగ్రహ ఐడిల్ వర్షిప్ ఉండదు క్రిస్టియానిటీలో, ఇస్లాంలో. సో అందుకే వాళ్ళు విగ్రహాలకి పెట్టింది తినరు. ఓకే. సో చూసారు కదా, విదేశీ స్త్రీ అయినా కూడా సో మన దేశ సంస్కృతిని ఎంతలాగా గౌరవించడమే కాదు, తన భర్త అడుగుజాడల్లో నడిచిన యాన్నా లెజ్నోవా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. సో మీకు తెలుసు కదా ఈ వీడియో నేను చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్తే.